ఒకసారి నిజామాబాద్ జిల్లాలో రైతులకు సంబంధించి ధాన్యం వ్యాపారి మోసం చేశాడు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, కనెక్షన్ పోయినట్టుంది. ఒక అసలు దాదాపుగా అయితే రైతులు ఏదో రకంగా అయితే కరెంటు సమస్యలు అట్లాంటి సమస్యల పైన అయితే రోడ్డుపైకి ఆందోళన చేపట్టిన నేపథ్యంతో ఒకవైపు కనిపిస్తుంది. కాకపోతే ఈ రోజు ఒక దళారి, ఒక వ్యాపారి రైతుల్ని మోసం చేశాడంటూ తన ఇంటి వద్ద మోహరించిన పరిస్థితి అయితే రైతులైతే ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజామాబాద్ జిల్లా ఆ కేంద్రంలో ఉన్నటువంటి అమల్వాడిలో అయితే నామదేవాడలో అయితే రైతు ఏదైతే చాలా మంది రైతులు దాదాపు ఒక 50 నుంచి 60 మధ్యలో అయితే రైతులు వచ్చేసేసి గంప శ్రీనివాస్ అనే వాళ్ళ ఇంటి ముందలైతే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆ రైతులకి ఇక్కడ ప్రకృతి గాని, ఇక్కడ అధికారులు గాని, ఇక్కడ ప్రభుత్వం గాని మూడు కూడా సహకరించకపోవడంతో ఈ రోజు ఇలాంటి దుస్థితి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఏదైతే వర్షాకాలం పంట ఏదైతే గత వర్షాకాలం పంటలో అయితే రైతులు అనేక వ్యయ ప్రదేశాలకు లోబడైతే పండించిన నేపథ్యంలో కూడా ఎంత కష్టపడి పండిస్తారో అంత కష్టపడి అది మార్కెట్ కు తీసుకొచ్చి అమ్మేయాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే ఐకేపీ సెంటర్స్ అయితే ప్రభుత్వం ఏదైతే రైతుల చేదోడుగా ఉంటాము, ప్రతి గింజ కొంటామని ఒక వైపుతున్నప్పటికీ కూడా అది ఆచరణలో ఈ రోజు లేకపోవడంతో రైతులైతే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బాల్కొండ నియోజకవర్గం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గమైనటువంటి నియోజకవర్గంలోని భీమ్గల్ సంబంధించిన మండలానికి చెందినటువంటి ఏదైతే గ్రామస్తులు 3 గ్రామస్తుల ప్రజలు ఏదైతే రైతులు ఉన్నారో రైతులు వాళ్ళు మోసపు సంఘటన కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ పండించిన ధాన్యం ఏదైతే ఉందో ఈ ధాన్యం అయితే ఐకేపీ సెంటర్లకు సరైన సమయానికి వర్షాభావ పరిస్థితుల కారణంగా అయితే లేట్ గా ప్రారంభించారు ఈ సెంటర్స్. అట్లాంటి స్థితిలోనే వీళ్ళు వ్యాపారస్తులు దాన్ని ఆసరాగా చేసుకొని దాదాపు 2600 రూపాయల క్వింటల్ అయితే వడ్లు ఉండే పరిస్థితికి ధాన్యం ఉంటే దాన్ని దాదాపు 1900 అయితే కొనుగోలు చేసిన నేపథ్యం. అంటే రైతుకు దాదాపుగా 700 రూపాయలు అయితే నష్టంగా కొని కూడా వాళ్ళకు సరైన ధర 1900 అయినా కూడా సరైన సమయాన్ని ఇవ్వకపోవడంతో తన వ్యయ ప్రయాసాలకు లోబడి అయితే చాలా ఇబ్బందులను ఎదుర్కొని కూడా ఇప్పటి వరకు కూడా ఆ వ్యాపారం ఏదైతే డబ్బులు ఇవ్వకపోతే కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకవైపు ప్రభుత్వం ఎన్నో రకాలుగా అయితే రాసుకుంటామని కూడా ఈ సమయానికి ఐకేపీ సెంటర్స్ కొనుగోలు చేస్తే అయితే దానికి ఎంతో కొంత మద్దతు ధర వచ్చేది. మద్దతు ధర పోగా కూడా వ్యాపారులు ఇలాంటి అవకాశాన్ని వాళ్ళ సదం కోసం వినియోగం చేసుకొని ఈ రోజు దాదాపు 1,30,00,000 అయితే ఎగ్గొట్టిన నేపథ్యం ఉంది. అగో ఇస్తామని ఏదైతే ఆ మధ్య వ్యక్తి వ్యాపారి ఉన్నారో వ్యాపారి దాదాపుగా కూడా 50,000 దగ్గర ఇట్లాంటి ధాన్యం కొనుగోలు చేసి కూడా వాళ్ళకి ఇప్పటి వరకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు ఎంతో ఇబ్బంది పాలై కూడా వాళ్ళు సంబంధించినటువంటి భీమ్గల్ స్టేషన్ కి అయితే మొదటగా ఆశ్రయించిన నేపథ్యంలో కూడా అక్కడ నుంచి ఏదైతే నిజామాబాద్ లో ఉంటారో అక్కడికి వెళ్తే ఇంకా మీకు బెటర్ గా ఉంటుందని చెప్పి అక్కడ పోలీసులు చెప్పడంతో కూడా వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి నిజాం వచ్చి సంబంధించినటువంటి ఏదైతే గంప శ్రీనివాస్ ఇంటి ముందర కూడా గతంలో ఆందోళన చేసిన నేపథ్యంతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని ఒక సంజాయించి కూడా మీరు ఈ నెల 15వ తారీఖు గడికి మొత్తానికి మీ డబ్బులు వచ్చే విధంగా ఒప్పందం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అది తీరా ఈ రోజు వరకు కూడా అంటే నిన్న 15వ తారీఖు ఇది 16 నిన్నటి వరకు వేచి చూసిన ఈ రైతన్నలు ఏదైతుందో ఆగ్రహానికి లోనే కూడా మాకు ఎంతో ఇబ్బందులు ఉన్నాయి, ఎంతో కష్టపడి ఇటు అప్పు చేసి తీసుకొని పంట పండించినాము. అట్లాంటి పంట కూడా ఇప్పటికీ దాదాపుగా వర్షాకాలం నుంచి దాదాపుగా 6 నెలలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా మా డబ్బులు రాలేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక పైపు అయితే ఉదయం 9:30 10 గంటల నుంచి ఇప్పుడు 3:30 వరకు కూడా వాళ్ళ ఇంటి ముందు బైఠాయించినా కూడా పోలీసులు వాళ్ళకి ఏ విధమైనటువంటి సహకారం కనీసం మంచినీళ్ళు కూడా అక్కడ ఇవ్వలేని పరిస్థితి అయితే వాళ్ళ వేదన అయితే వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళని అట్లా కాదు వెళ్ళండి అని చెప్పే పరిస్థితే కానీ వాళ్ళకు ఖచ్చితంగా అయితే ఇప్పిస్తామన్నట్టు కూడా ఎవరు కూడా ఇటు అధికారులు గాని ఇటు నాయకులు గాని ఇప్పటి వరకు అయితే వీళ్ళకి ఏం న్యాయం పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసులు కూడా గతంలో ఇప్పిస్తామని చెప్పేసి అంటే ఇది వాళ్ళ మధ్యలో అయితే ఒక ఒప్పందంగా కూడా రైతులను సంజాయించి ఇటు వ్యాపారస్తులను సంజాయించి చేసినా కూడా అది ఫెయిల్ కావడంతో కూడా ఈ రోజు రైతులైతే ఇలాంటి దుస్థితికి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు రైతులకైతే ఎన్నో రకాలుగా అయితే ఐకేపీ సెంటర్ల ద్వారా అయితే ఏదైతే మద్దతు ధర ఇస్తూ వాళ్ళకి ఖచ్చితంగా అయితే న్యాయం చేయాల్సిన ప్రభుత్వం కూడా ఇట్లాంటి పరిస్థితిలో ప్రభుత్వంలో ఇటువంటి రైతులు మోసపోతున్నారు, రైతులు దగా పడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు అనే సిచ్యువేషన్ లో అయితే మనం ఈ సంఘటన చూడమవుతుంది ప్రణయ్.
ఇప్పుడు ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం సేకరిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రాంతాలలో కూడా ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసింది. దాదాపుగా కూడా మనం చూస్తే గత వర్షాకాలం సందర్భాలలో ఉన్నటువంటి రైతానికి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలన్నీ కూడా ఐకేపీ సెంటర్ ద్వారానే కొనుగోలు జరిగింది. సో అయినప్పటికీ కూడా ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కూడా దాదాపు ఎమ్మెల్యేలతోని మంత్రులతోని ప్రారంభోత్సవాలు చేపించడంతో పాటుగా ధాన్యం కొనుగోలు కూడా వాళ్ళ దగ్గరుండి చేపించిన సిచ్యువేషన్స్. అయినప్పటికీ కూడా రైతులు ఎందుకు దళారుల దగ్గరికి వెళ్తున్నారు? గతంలో కూడా నిజామాబాద్ జిల్లాలో అనేక మంది రైతులు, ఇటు పసుపు రైతులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ధాన్యానికి సంబంధించిన రైతులు కావచ్చు, అనేక మంది రైతులు ఎందుకు మోసపోతా ఉన్నారు? దళారుల మాటలు ఎందుకు నమ్ముతా ఉన్నారు? అయితే ఒకటి ప్రణయ్, ముఖ్యంగా ఏదైతే సరైన సమయానికి అయితే ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఐకేపీ సెంటర్ ని ఏర్పాటు చేస్తే అయితే ఇట్లాంటి సమస్యలకు చెక్ పడే ఉండేది. ఎందుకంటే రైతు తన పంటని ఒక లాభంగా అయితే అమ్ముకోవాలని చూస్తాడు, కానీ నష్టంగా ఏ రైతు కూడా అట్లాంటి పరిస్థితి తెచ్చుకోడు. అయితే ఈ కొన్ని కాలం కూడా సహకరించాక కూడా లేట్ గా అయితే అప్పుడు ఉన్న వర్షాభావ పరిస్థితులు కూడా, వర్షం పడిన నేపథ్యంలో కూడా పంటలని తడిసిపోయి ఒకవైపు మొలకెత్తిన పరిస్థితి కూడా దాపురించింది. ఇట్లాంటి పరిస్థితిలో చేసే గత్యంతరం లేక రైతులైతే ఏదో ఒక విధంగా అయితే తన ఏదైతే పండించిన పంటని అమ్మేసేయాలి, ఎంతో కొంత ఆ డబ్బు ద్వారా తీసుకొచ్చిన ఏదైతే గతంలో వాళ్ళు పండించడానికి అయితే అప్పులు తీసుకొస్తారో అప్పు కట్టుకోవాలని సంబంధించినటువంటి వడ్డీ రూపంలో కూడా అనేక వ్యయ ప్రయాసాలు కూడా దీనికి అన్నిటికి కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతులైతే పంటని పండించింది ఇమ్మీడియట్ గా అమ్మేసేయాలనే ఒక చూసే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కాలం అనుకూలించకపోవడము, దీంతో పాటు అయితే ఇక్కడ ఐకేపీ సెంటర్లు కూడా సరైన సమయానికి పెట్టకపోవడంతో ఇట్లాంటి దుస్థితి అని చెప్పొచ్చు. అయితే ఇట్లా దాదాపుగా అయితే ఐకేపీ సెంటర్ల ద్వారా అయినా సరే ప్రభుత్వ మద్దతు ధర 2600 పైచుకు అయితే ఉండేది. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా అంటే మ్యాచర్ తీసేస్తారు, ఇట్లాంటి అన్ని కూడా తీసేసి వాళ్ళకి ఆ తడి ఉన్న ధాన్యాన్ని అయితే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అయితే దాదాపు 2000 వరకు అయితే పలికిన నేపథ్యం కనిపిస్తుంది ఐకేపీ సెంటర్ లో. అవి కూడా సరైన సమయానికి ఉండకపోవడంతో కూడా రైతులు ఏదో రకంగా అమ్మేయాలని చెప్పేసి ఇట్లాంటి దళాలు కూడా ఇదే సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైతుల వద్దకు వెళ్ళేసేసి వీళ్ళకు అడగడము, వాళ్ళు ఏదో రకంగా కూడా సరే డబ్బులన్న సమయానికి వస్తాయని చెప్పి కూడా ఈ రైతులు వాళ్ళని ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ అధికారులు కూడా ఇట్లాంటి విషయాల్ని కూడా ఇటు వ్యాపారులు ఇట్లాంటి రైతుల వద్దకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ముందస్తు చర్యగా అయితే వీళ్ళకి ఏమైనా భరోసా కల్పించిన పరిస్థితి అంటే అట్లా కూడా అధికారులు ఏం చేయని పరిస్థితి. ప్రభుత్వం అయితే ఒక విధంగా ఒక పరంగా అయితే ఖచ్చితంగా రైతులకు ఇట్లాంటి ఐకేపీ సెంటర్లు కానీ ఇట్లా అనేక రైతులకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాట్లు చేసి ధాన్యం కొనుగోలు చేస్తాం, కానీ ఇది ఆచరణలోకి వచ్చేసరికంటే లేట్ ప్రాసెస్ కావడంతో కూడా ఇక్కడ రైతులు అయితే ఇబ్బందులు పడి ఎటు తిరిగి అధికారులు సమన్వయ లోపం కానీ ఇటు ప్రభుత్వం చెప్పినటువంటి ఆచరించే విధానాలలో కూడా ఇక్కడ నాయకులు కూడా సరైన విధంగా అయితే ఇక్కడ రైతులకు ఇట్లాంటి బ్యాలెన్స్ చేయడంతో అయితే ఎటు తిరిగి రైతు అయితే నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపుగా 1,30,00,000 రూపాయలు 50 మంది రైతులు అవస్థలు చెందిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి చెక్ కూడా వాళ్ళకి ఇచ్చేయడము, ఒక డేట్ చెప్పడము, ఆ డేట్ అది అక్కడ బౌన్స్ కావడం, ఇట్లాంటి పరిస్థితిలో కూడా ఇప్పుడు కేవలం ఇదొకటే సంఘటన కాదు, గతంలో కూడా ఇట్లాంటి జరిగినాయి. ఇప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా అయితే రైతు మేలు కోరే ప్రభుత్వం అని చెప్తున్నా ఒకవైపు, అలాంటి ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు దీన్ని చూసైనా సరే ఖచ్చితంగా మార్పు రావాలి. అట్లా రైతులకైతే ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా అయితే వారికి సంబంధించిన న్యాయం చేయాలి. ఇటు అధికారులు కూడా మనసుగా మేల్కొని రైతులకు ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు మళ్ళీ కూడా దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంటలు ఇట్లాంటి ఎప్పుడు రాకూడదని చెప్పేసి రైతులు అయితే బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, శ్రీనివాస్, ఇప్పుడు 20 మంది రైతులు అని చెప్తా ఉన్నారు. ఈ 50 మంది రైతులకు సంబంధించి ఎన్ని గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు వీళ్ళంతా? అయితే ఇది బాల్కొండ నియోజకవర్గం, వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం అనేటి బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలంలోని కొన్ని తాండా ఇట్లా 3 గ్రామాల ప్రజలైతే 3 గ్రామాల రైతులైతే సంబంధించినటువంటి అక్కడే ఒక అదే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఒక దళారి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి తన ఊర్లోనే ఎవరినో ఒకరిని ఎంచుకుంటారు ఈ వ్యాపారస్తులు. తనని నమ్మి కూడా వీళ్ళు అంటే గ్రామంలో అటువంటి ఒక పెద్ద మనిషి అనుకోవచ్చు, అట్లాంటి వాళ్ళని నమ్మి ఏందైతే ఈ రైతులందరూ కూడా తన ద్వారా అయితే అక్కడ వ్యాపారస్తునికి టచ్ లో ఉంటారు. ఇట్లాంటి నేపథ్యంలో కూడా వీళ్ళేందంటే మధ్య వ్యక్తిగా ఎవరైతే ఉంటారో వీళ్ళైతే చూపించడం వీళ్ళ పని అన్నట్టు. ఇక్కడ నుంచి వ్యాపారస్తునికి అంటగట్టిన తర్వాత కూడా ఆయనకు సంబంధం ఉండదు. ఈ రైతులైతే ఏదైతే వ్యాపారస్తుని దగ్గర అయితే ఇట్లాంటి కాటా పెట్టేయడము, ఇవన్నీ తీసుకోవడము, సరైన సమయానికి ఇస్తా అని చెప్పడము, ఆ డబ్బులు
సరైన సమయానికి ఇవ్వకపోవడము ఇట్లాంటి పరిస్థితి ఇదే పునరావృతం అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మనకి భీమ్గల్ మండలంలోని 3 గ్రామాల ప్రజలు దాదాపుగా 50 మంది రైతులకు కూడా ఇట్లాంటి ఇస్తా అని చెప్పి చెప్పడము, దాంట్లో ఒక వ్యక్తికి 5 లక్షలు ఉంటే 1 లక్ష ఇవ్వడము, మళ్ళీ ఇస్తామని చెప్పి చెక్ రాసియడం. ఈ చెక్ కూడా సంబంధించినటువంటి బ్యాంక్, ఇందులో ఇంకో విషయం చెప్పాల్సింది, బ్యాంక్ అధికారులు కూడా ఒకవైపు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా నార్మల్ పరిస్థితిలో చెక్ బౌన్స్ అయితే వాళ్ళ మీద కేసు దాఖలు చేసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ వ్యాపారస్తునికే అన్ని అనుకూలంగా ఉంటున్నాయంటే అసలు ఎక్కడ అందరూ కూడా ఇక్కడ ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, ఇక్కడ నాయకులు కానివ్వండి, బ్యాంక్ సంబంధించిన వాళ్ళ ఇక్కడ రైతులకు మొత్తానికి కూడా ఎటు తిరిగినా కూడా వాళ్ళకు కన్నీరు బాధలే మిగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రణయ్. శ్రీనివాస్, ఇప్పుడు అదే విధంగా 700 రూపాయలు దాదాపు 50 మంది రైతులు ఉన్నారు. 50 మంది రైతులకు సంబంధించి అక్కడ పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు. సో పోలీసులు ఎంటర్ అయ్యారు, అక్కడ దళారులు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏదైనా న్యాయం చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఫైనల్ గా రైతులు మోసపోయినటువంటి 700 రూపాయలు రైతులకు చేరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ప్రణయ్, మొత్తానికి 50 మంది రైతులకైతే 1,30,30,00,000 రూపాయలైతే రావాల్సి ఉండగా కూడా అవన్నీ కూడా సరైన సమయానికి వస్తే రైతు ఇట్లాంటి బాధనైతే ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే మొదటగా అయితే అక్కడ సంబంధించిన మొదటిగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ప్రజలైనా ఇటు రైతులైనా ప్రతి ఒక్కరు కూడా. అట్లాంటి సిచ్యువేషన్ లో పోలీసులు కూడా ఒక విధంగా కేసు పెడితే కనుక, ఆ కేసు పెడితే ఆ డబ్బులు ఏదైతే ఉంటాయో అతను ఏదైతే ఏదైతే మోసం చేసిన వ్యక్తి గాని అట్లాంటి కేసు పెట్టినప్పుడు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి అతన్ని లోపటేయడం ఇట్లాంటి సిచ్యువేషన్ అవుతా ఉంటుంది. అట్లా చేస్తే రైతులకు డబ్బులు రావు అని ఒక సంజాయించిన నేపథ్యంలో పోలీసులు వీళ్ళకి సంజాయించి ఇట్లాంటి ఇప్పిస్తాము అన్నట్టు ఒక విధంగా పరిస్థితి కనిపిస్తా ఉంటుంది. అయితే పోలీసులు మొదటగా భీమ్గల్కి వెళ్ళారు. అక్కడ కూడా అక్కడ నుంచి నగరంలోని ఏదైతే 3 టౌన్ కు ఆశ్రయించారు. 3 టౌన్ సిఐ ఆధ్వర్యంలో కూడా వీళ్ళిద్దరికి ఒక విధంగా అయితే డబ్బులు ఇప్పిస్తాము, మార్చి 15 వరకు అయితే ఇప్పిస్తారు. అప్పటి నుంచి ఓపిక పట్టి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఒక కమిట్మెంట్ లాగా ఉన్న డేట్ ఏదైతుందో ఆ డేట్ ని కూడా వాళ్ళు తీరా కూడా దాటిపోవడంతో ఇక్కడ వాళ్ళైతే వడ్డీలు అంటే వాళ్ళకి సంబంధించిన అప్పులు తీసుకొచ్చాము, ఆ అప్పులు కూడా ఇప్పటి వరకు కట్టేది ఉంది. మాకు డేట్ చెప్పారు 15 అని చెప్పి, ఆ డేట్ కూడా ఇప్పటి వరకు కూడా ఆ డేట్ అయిపోయింది. మాకేమో అక్కడ నుంచి ప్రెజర్ వస్తా ఉంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అని చెప్పేసి వాళ్ళు ఈ రోజైతే ఇంటి ముందర దహన చేపించిన ధనాలాగా ఒక ఆందోళన నేపథ్యం కనిపిస్తా ఉంది. పోలీసులు వీళ్ళకు సపోర్ట్ చేసి ఏదో ఒక విధంగా చేయాల్సిన పోలీసులు కూడా వీళ్ళ రైతులని కొద్దిగా వస్తాయిలే చేస్తామన్న విధంగా కూడా చెప్పడంతో రైతులు కూడా ఇక ఎవరు చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితి ఉంది. పోలీసులు అన్న తల్ని సంజాయించి ఇక్కడ ఏదైనా సంబంధించిన న్యాయం చేస్తారేమంటే దురుసుగా కొద్దిగా మాట్లాడడం పట్ల కూడా రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తా ఉంటుంది.